ఆయన అంత గట్టిగా మాట్లాడారు నాగేశ్వరరావు గురించి. ఎస్, అదే అందుకొరకే నా ఇది ఏంటి అంటే వీళ్ళంతా కూడా తమ ఐడెంటిటీని హైడ్ చేసి వేరే ముసుగుతోని బయటకు వచ్చేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ మధ్య మొన్న తులసి చందును బాగా ట్రోల్ చేసినట్టున్నారు అందరూ. రావణ్కి సపోర్ట్ చేయడం వల్ల తులసి చందును అందరు విమర్శిస్తున్నారు కదా, ట్రోల్ చేసిండ్రు. నేను ఏమంటున్నా, కొందరు పిల్లలు ఉంటారు వాళ్ళకు స్టాండర్డ్ బిలో స్టాండర్డ్ ఉంటారు. ట్రోల్ చేసినప్పుడు కొన్ని అవి మాటలు ఆమె మతాన్ని క్వశ్చన్ చేసిండు. ఇంతకు నీ పేరు తులసి చంద, క్యాథరిన్ కాదా, నీ భర్త చాంద్ పాషా అని ఏదో అడిగారు. మీరు ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నిస్తున్నాడు ఆయన. మీకేం కావాలి? మీ మోహన్ భగవతి చెప్పిండు కదా ఈ భూమిలో భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని. అవును, మీరు రిలీజియస్ ఐడెంటిటీని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నాగేశ్వరరావు గారికి ఒక విషయం తెలియదు. మోహన్ భగవత్ గారు చెప్తున్నది మతం కాదు, అది జాతీయత. ఈ మట్టిలో పుడితే వాడు హిందువే. హిందూ అనేది మతం కాదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది హిందూ అంటే జీవన విధానం అని.